ఒక అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం ఇది. కింద కూడా రమారమి 30 ఎకరాల ల్యాండ్ ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కు ఉంది. దాన్ని కూడా సుందరంగా తయారు చేయడానికి, అదే విధంగా రాబోయే రోజుల్లో మరింతగా పర్యాటకుల్ని ఆకర్షించే విధంగా కార్యక్రమాలు నిర్వహించడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం పర్యాటక రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఎక్కడా కూడా ఒక రూపాయి ఖర్చు పెట్టడం గానీ, లేకపోతే ఉన్న సౌకర్యాలను వృద్ధి చేయడం గానీ, కొత్త సౌకర్యాలను ఏర్పాటు చేయడం గానీ వాటి మీద దృష్టి పెట్టలేదు. అప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు వేరు. ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ప్రధానంగా ఇతర రంగాలతో పాటు పర్యాటక రంగాన్ని వృద్ధి చేయాలని, పర్యాటక రంగాన్ని వృద్ధి చేయడం ద్వారా విశేషంగా మనం సందర్శకులను ఆకర్షించవచ్చు అనేటువంటి నమ్మకం. దాని ద్వారా ఆదాయ వనరులు కూడా పెంచుకోవచ్చు. దీన్ని సమగ్రంగా ఆలోచించి ఒక పక్కన టెంపుల్ టూరిజం, మరో పక్కన హెరిటేజ్ టూరిజం, మరో పక్కన ఎకో టూరిజం, మరొక పక్కన హెల్త్ టూరిజం కూడా రాబోయే రోజుల్లో హెల్త్ టూరిజం కూడా డెవలప్ చేసి అన్ని విధాలుగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో అభివృద్ధి చేయడానికి మేము దీక్షా కంకణబద్ధులమై ఉన్నాం అనే మాటని తెలియజేసుకుంటూ, దీనికి సహకరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం, ఈ హోటల్ ప్రారంభానికి నేను పాల్గొనడం అనేటువంటిది నాకు లభించినటువంటి ప్రత్యేకమైనటువంటి అదృష్టం.